ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతోంది. ఒకవైపు సంక్షేమ పథకాలతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వస్తుల కల్పన జరుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇంకోవైపు విశాఖకు భారీగా ఐటీ పరిశ్రమలు తరలి వస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల పనితీరుపై ప్రజల నుంచి సంతృప్తి వస్తోంది. తొలి 16 నెలల్లోనే పారిశ్రామిక పెట్టుబడులను తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు విశాఖ పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ప్రభుత్వం పట్ల పాజిటివిటీ పెరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పరిశ్రమలకు ఇచ్చిన భూములపై కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. వాటిపై వాదనలు వినిపించబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు. వ్యతిరేక పిటిషన్లు విశాఖకు భారీ ఐటీ పరిశ్రమలు తరలివచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా ఐటీ స్పేస్ డెవలప్మెంట్ చేయడంలో పేరు మోసిన సత్వా కంపెనీ కూడా విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే ఆ కంపెనీకి ఇవ్వాలనుకుంటున్న భూమి విషయంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం విశేషం. అయితే ఇలా పిటిషన్లు వేస్తున్న వారంతా వైసీపీ సానుభూతి పరులే. ఒక సత్వాకు మాత్రమే కాదు, ఇతర ఐటీ కంపెనీలకు ఇస్తున్న భూములపై పిటిషన్లు వేశారు. చివరకు గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరిస్తున్న భూముల విషయంలోనూ చనిపోయిన వ్యక్తి పేరుతో పిటిషన్ వేసి దొరికిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న కుట్రలు ఏపీకి పెట్టుబడులు రాకుండా కోర్టుల ద్వారా న్యాయ వివాదాలను సృష్టించే ప్రయత్నాలు చేయడం విస్మయపరుస్తోంది. అయితే వైసీపీ నేతలు చర్యలు తెలుసు. వారు చేసే ప్రతి అడుగు భగ్నం చేస్తోంది ప్రభుత్వ అనుకూల మీడియా. దీంతో వీరి అసలు సమస్య ఏంటి అన్న చర్చ ప్రజల్లోకి వస్తోంది. ఇప్పటి వరకు చంద్రబాబుపై వ్యవస్థలు మేనేజ్ చేస్తారని ఆరోపణలు చేసింది వైసీపీ. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే రాజకీయ కుట్రలకే కాదు, రాష్ట్రంలో కుట్రలు చేసేందుకు పెట్టుబడులు రాకుండా చేయడానికి కూడా వ్యవస్థలను అడ్డుపెట్టుకున్నారన్న అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయి.